Welcome to AR Stock Whisperers ఛానల్. ఈరోజు డీప్ డైవ్కి స్వాగతం. ఒక భారీ కొండ ఎక్కుతున్న ట్రక్ను బయట నుండి చూస్తే చాలా నెమ్మదిగా వెళ్తున్నట్లు అనిపిస్తుంది కదా. అవును, కానీ లోపల ఇంజిన్ మాత్రం చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మార్కెట్లో అశోక్ లేలాండ్ పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. మనం వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 26 నంబర్స్ చూస్తే కేవలం ట్రక్కులు బస్సులే కాదు సుమా. రైట్, వాళ్ళ బిజినెస్ మోడల్ పూర్తిగా మారుతుందని చెప్పాలి. కరెక్ట్. అంటే ఈ డిఫెన్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ లాంటి కొత్త విభాగాలతో ఆ కంపెనీ స్వరూపమే మారిపోతుంది కదా. సో వాళ్ళ నంబర్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ ఫైనాన్షియల్స్ కూడా ఈ గ్రోత్కి తగ్గట్టుగా ఉన్నాయి. FY 26లో రికార్డ్ స్థాయిలో 44,007 కోట్ల రూపాయల రెవెన్యూ సాధించారు. వావ్, 44,000 కోట్ల! అవును, ఇది లాస్ట్ ఇయర్తో పోలిస్తే 14% గ్రోత్ అన్నమాట. లాభం కూడా 3,566 కోట్లకు చేరింది. అంటే ఒక 8% పెరిగింది. అండ్ మార్జిన్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఆటో సెక్టర్లో మార్జిన్స్ చాలా ముఖ్యం. బేసిక్గా వాళ్ళ ఈబిటా చూస్తే 5,732 కోట్లుగా ఉంది. మార్జిన్ కూడా చాలా స్ట్రాంగ్గా 13% మెయింటైన్ చేశారు. వెయిట్, ఇక్కడ నేను కొంచెం విభేదిస్తాను. ఆటోమొబైల్ రంగం అనేది ఎప్పుడూ సైక్లికల్గా ఉంటుంది కదా. అవును, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో మార్కెట్ హాట్గా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బు సంపాదిస్తారు. ఈ 44,000 కోట్ల రెవెన్యూ అనేది కేవలం ఒక పీక్ సైకిల్ రిఫ్లెక్షన్ మాత్రమే అంటారా? సైకిల్ రివర్స్ అయితే నంబర్స్ అన్నీ పడిపోతాయి కదా. చాలా వ్యాలిడ్ పాయింట్ రైస్ చేశారు. కానీ ఇక్కడ ఇన్వెస్టర్లు గమనించాల్సింది కేవలం వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అనేది కాదు, మరింకేం చూడాలి? ఎంత ఎఫిషియెంట్గా సంపాదిస్తున్నారు అనేది ముఖ్యం. చూడండి, వాళ్ళ ROE ఆల్మోస్ట్ 28.67% ఉంది. రైట్. ROCE కూడా 31.65% ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. అంటే భారీగా పెట్టుబడులు అవసరమయ్యే ఈ హెవీ వెహికల్ బిజినెస్లో అప్పుల మీద పెద్దగా ఆధారపడకుండా లాభాలు తెస్తున్నారు. అంటే వీళ్ళ డెట్ పొజిషన్ చాలా తక్కువ ఉందన్నమాట. చాలా తక్కువ. వాళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో కేవలం 0.13గా ఉంది. ఇదే వాళ్ళ అసలైన ఫండమెంటల్ స్ట్రెంగ్త్. సో అప్పుల భారం లేదు. పైగా నేను చూసిన డేటా ప్రకారం చేతిలో ఏకంగా 5,899 కోట్ల రూపాయల నెట్ క్యాష్ ఉంది. అసలు ఇంత భారీ క్యాష్తో ఏం చేస్తున్నారు? అదే వాళ్ళ స్ట్రాటజీ. ఆటో సైకిల్ పడిపోయినప్పుడు ఈ క్యాష్ ఒక పెద్ద బఫర్ లాగా వాళ్ళని కాపాడుతుంది. ఓ, అంటే ఇది ఒక భారీ బ్యాటరీ లాగా పనిచేస్తూ కంపెనీ లోపలున్న చిన్న స్టార్టప్స్ కు ఫండింగ్ ఇస్తోందని అనుకోవచ్చా? అంటే ఈవీ, డిఫెన్స్ విభాగాలకు. పర్ఫెక్ట్ గా చెప్పారు. ఇన్వెస్టర్లు ఎందుకు అంత నమ్మకంతో బుల్లిష్గా ఉన్నారంటే వాళ్ళు కేవలం ఒక ట్రక్కుల కంపెనీలా మిగిలిపోవాలనుకోవట్లేదు. అవును, రీసెంట్ ఆర్డర్స్ కూడా అలాగే ఉన్నాయి. రైట్. ఒకవైపు డిఫెన్స్ ఆర్డర్లు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. మరోవైపు వాళ్ళ సబ్సిడరీ స్విచ్ మొబిలిటీ ద్వారా 1,350 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్లు కూడా వచ్చాయి. ఇది నిజంగా బిగ్ న్యూస్. అండ్ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇండియాలోనే తొలిసారిగా ఎయిర్ సస్పెన్షన్ ట్రక్కులను లాంచ్ చేయటం. అవును, అది మార్కెట్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇది కేవలం ఏదో ఫ్యాన్సీ ఫీచర్ కాదు. ఎలక్ట్రానిక్స్ లాంటి సున్నితమైన వస్తువులను రవాణా చేసే హై మార్జిన్ మార్కెట్ను క్యాప్చర్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. కరెక్ట్. అండ్ వాళ్ళు ఇండోనేషియా లాంటి కొత్త దేశాలకు కూడా ఎక్స్పాండ్ అవుతున్నారు. అంటే ఒక పక్క కొత్త మార్కెట్లకు వెళ్తూనే కొత్త టెక్నాలజీతో మార్జిన్లు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. అవును. అయితే ఈ స్టోరీలో ఒక బేరిష్ పాయింట్ కూడా ఉంది. ఇన్వెస్టర్లు బ్లైండ్గా డబ్బులు పెట్టకుండా ఒక పెద్ద రిస్క్ను మానిటర్ చేయాలి. కమోడిటీ ధరల గురించే కదా మీరు చెప్పేది? ఎగ్జాక్ట్లీ. కాపర్, అల్యూమినియం లాంటి రా మెటీరియల్స్ ధరలు బాగా పెరుగుతున్నాయి. అంటే ఈ ఖర్చును వాళ్ళు కస్టమర్ల మీదకు పూర్తిగా పాస్ చేయలేకపోతే కష్టం కదా. అదే ప్రాబ్లం. ఆ అదనపు భారాన్ని భరించాల్సి వస్తే మనం ఇందాక మాట్లాడుకున్న ఆ 13% మార్జిన్ కాస్త దెబ్బతినే ప్రమాదం ఉంది. దానికి తోడు మీరు ముందే చెప్పినట్టు ఆటోమొబైల్ సైకిల్ రిస్క్ ఎప్పుడూ పొంచే ఉంటుంది. కరెక్ట్. సో కమోడిటీ ప్రైజెస్ ఒక రిస్క్ అయితే సైకిల్ భయం మరొక రిస్క్. కానీ జూన్ 2026 సేల్స్ చూస్తే ఏకంగా 25%కి పైగా పెరిగాయి. అంటే మొమెంటం అయితే కంటిన్యూ అవుతోంది. సో PE రేషియో, మార్కెట్ క్యాప్, ఫ్రీ క్యాష్ ఫ్లో లాంటివి మనం లైవ్ మార్కెట్లో ట్రాక్ చేయాల్సిందే. కానీ ఫైనల్గా ఇన్వెస్ట్మెంట్ వర్డిక్ట్ ఏంటి? ఇది అట్రాక్టివ్ స్టాకా లేక రిస్కీనా? బేసిక్గా చెప్పాలంటే ఇదొక హై క్వాలిటీ సైక్లికల్ స్టాక్. కరెంట్ ఫేజ్లో చూస్తే వాళ్ళ గ్రోత్, మార్కెట్ షేర్ చాలా బలంగా ఉన్నాయి.
కాబట్టి ఇది ఖచ్చితంగా అట్రాక్టివ్గానే కనిపిస్తోంది. కానీ సైకిల్ రిస్క్ను లైట్ తీసుకోలేం. అవును, సైకిల్ మారితే కొంచెం స్పెక్యులేటివ్ అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక నెక్స్ట్ కీ ట్రిగర్స్ విషయానికి వస్తే ఆగస్ట్ 14, 2026న జరగబోయే AGM మీటింగ్ చాలా ఇంపార్టెంట్. రైట్. అలాగే రాబోయే నెరవారీ సేల్స్ అండ్ ముఖ్యంగా వాళ్ళ ఈవీ బిజినెస్ ఎగ్జిక్యూషన్ పై మార్కెట్ ఫోకస్ ఉంటుంది. 100%. ఇవి ట్రాక్ చేస్తే కంపెనీ ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఒక క్లారిటీ వస్తుంది. వండర్ఫుల్. సో ఫైనల్గా మనకు అర్థమయ్యేదేంటంటే అశోక్ లేలాండ్ కేవలం ఒక సైక్లికల్ ఆటో కంపెనీ స్థాయి నుంచి ఒక డైవర్సిఫైడ్ టెక్ అండ్ డిఫెన్స్ ప్లేయర్గా మారే ప్రయత్నంలో ఉంది. కరెక్ట్గా సమ్మరైజ్ చేశారు. ఒకవేళ ఈ కమర్షియల్ వెహికల్ సైకిల్ పీక్కి చేరుకుని డిమాండ్ తగ్గినప్పుడు ఈ కొత్త డిఫెన్స్ అండ్ ఈవీ విభాగాలు కంపెనీ వాల్యుయేషన్ను ఎంతవరకు కాపాడగలవో అనేది ప్రతి ఇన్వెస్టర్ ఆలోచించాల్సిన విషయం. మరొక ఆసక్తికరమైన స్టాక్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. This video is created solely for educational and informational purposes. The views, opinions, analysis, and interpretations presented in this video are based on publicly available information, company filings, financial reports, news articles, and other sources believed to be reliable at the time of creation. This content is not intended to promote, defame, harm, misrepresent, or influence the reputation of any individual, company, organization, or institution. The analysis shared in this video reflects an independent assessment of available information and should not be considered as a recommendation to buy, sell, or hold any security. Stock market investments are subject to market risks. Viewers are strongly advised to conduct their own research and consult a qualified financial advisor before making any investment decisions. The channel and creators shall not be responsible for any financial gains or losses arising from actions taken based on this content.